అమెరికాలో శాశ్వత నివాసం కోసం గ్రీన్ కార్డ్ కోసం ఎదురుచూస్తున్న వారికి కొత్త ఆందోళన మొదలైంది. గ్రీన్ కార్డ్ ఇంటర్వ్యూస్ కోసమని పిలిపించి భద్రతాధికారులు అభ్యర్థులను అరెస్ట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంపై అమెరికా మీడియాలో వచ్చిన కథనాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. వీసా గడువు ముగిసిన తర్వాత కూడా దేశంలోనే ఉన్న వారిని లక్ష్యంగా చేసుకుని యుఎస్ సిటిజన్షిప్, ఇమిగ్రేషన్ సర్వీసెస్ కార్యాలయాల్లోనే ఈ అరెస్టులు జరుగుతున్నాయని ఇమిగ్రేషన్ న్యాయవాదులు వెల్లడించారు. అమెరికాలో శాశ్వత నివాసం పొందాలంటే గ్రీన్ కార్డ్ తప్పనిసరి. అమెరికాలో స్థిరపడేందుకు అక్కడికి వచ్చిన ఇమిగ్రెంట్ ఫ్యామిలీల కలలు, ఆశలు, ఎదురుచూపులన్నిటికీ ప్రతీకగా నిలిచే ఆ ప్రక్రియ ఇప్పుడు భయంకరమైన ఉచ్చుగా మారుతోంది. గ్రీన్ కార్డ్ ఇంటర్వ్యూకి రండి అంటూ ప్రభుత్వ అధికారిక పిలుపు వస్తే చాలా మంది ఎగిరి గంతేస్తారు. కానీ ఆ ఆఫీసులకే వెళ్లిన చాలా మంది ఇప్పుడు జైలుకు వెళ్లాల్సి వస్తోంది. దీంతో ఇప్పుడు అమెరికా అంతటా ఆందోళన, భయం, అనిశ్చితి నెలకొన్న వాతావరణం ఏర్పడింది. శాన్ డియాగోలో జరిగిన ఒక సంఘటన ఇంటర్వ్యూల పేరుతో జరిగే అరెస్టుల నెట్వర్క్ను బట్టబయలు చేసింది. తాజాగా శాన్ డియాగోలోని యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ కార్యాలయంలో గ్రీన్ కార్డ్ ఇంటర్వ్యూకి వెళ్లిన ఒక వ్యక్తి మాత్రమే కాదు, వారితో వచ్చిన అమెరికన్ భార్యను కూడా అక్కడే అదుపులోకి తీసుకున్నారు. ఇంటర్వ్యూకి రండి అనేది యుఎస్సిఐఎస్ పిలుపు. కానీ లోపల ఎదురు చూసింది ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. వీసా గడువు ముగిసి కూడా దేశంలోనే ఉన్నవారినే లక్ష్యంగా చేసుకుని అచ్చం ఇలా ఉచ్చు వేస్తున్నారని ఇమిగ్రేషన్ న్యాయవాది సమన్ నస్సేరి స్పష్టం చేశారు. ఇంటర్వ్యూకి వచ్చిన తన 5 క్లయింట్లను గత వారం ఐసీఈ అదే కార్యాలయంలో అరెస్ట్ చేసిందని ఆయన షాకింగ్ వివరాలు వెల్లడించారు. ఎటువంటి నేర చరిత్ర లేదు, గతంలో ఎలాంటి అరెస్టు లేదు. ఏకైక కారణం వారి వీసా గడువు ముగిసిపోయింది. వారు అమెరికన్లను పెళ్లి చేసుకున్నారు. లీగల్ మార్గంలో గ్రీన్ కార్డ్ కోసం వచ్చిన వారే అని నస్సేరి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని మరో ప్రముఖ ఇమిగ్రేషన్ అడ్వకేట్ హబీబ్ హస్బీని కూడా ధృవీకరించారు. శాన్ డియాగో యుఎస్సిఐఎస్ కార్యాలయం నుంచి ఇలాంటి కేసులు వరుసగా వస్తున్నాయి. ఇది ఒక ప్యాటర్న్ లా తయారైంది అని అన్నారు. గ్రీన్ కార్డ్ ఇంటర్వ్యూకి వెళుతున్న అభ్యర్థులు ఇప్పుడు అరెస్టు భయంతో న్యాయవాదులను సంప్రదిస్తూ ఎలా వెళ్లాలి, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అంటూ అప్రమత్తమవుతున్నారు. ఇంటర్వ్యూ అనేది ఒక సాధారణ ప్రక్రియ, కానీ ఇప్పుడది ఐసీఈ డిటెన్షన్ సెంటర్ వైపు నేరుగా తీసుకువెళ్లే మార్గంలా మారిపోయిందని హబీబ్ స్పష్టం చేశారు. ఇక ఐసీఈ మాత్రం తమ చర్యలను బహిరంగంగానే సమర్థించుకుంది. జాతీయ భద్రత, ప్రజా భద్రత, సరిహద్దు భద్రత ఇవి మా బాధ్యతలు. ఇమిగ్రేషన్ చట్టం ప్రకారం దేశంలో అక్రమంగా ఉన్నవారిపై చర్యలు మామూలే అని ఐఎస్ ప్రతినిధి మీడియాకి తెలిపారు. వీసా గడువు ముగిసిందంటే ఒక వ్యక్తి, వారి కుటుంబం, వారి అమెరికన్ భాగస్వామి ఇలా అందరూ ఇప్పుడు అరెస్ట్ అయ్యేలా కనిపిస్తోంది. అమెరికన్ భర్త లేదా భార్యతో కలిసి వెళ్లినా యుఎస్సిఐఎస్ ఆఫీసు గేటు దాటి లోపలికి వెళితే అరెస్ట్ అయ్యే పరిస్థితి ఇప్పుడు అనేక ఇమిగ్రెంట్ కుటుంబాలను వణికిస్తోంది. గ్రీన్ కార్డ్ కలతో అమెరికా వచ్చి జీవిస్తున్న వేలాది మందికి ఈ పరిణామాలు భయం, అనిశ్చితి, ఆవేదన కలిగిస్తున్నాయి. వివాహం చేసుకున్నాం, పేపర్లు సమర్పించాం, ఇప్పుడు ఇంటర్వ్యూకి పిలిచారు అని నమ్మి వెళుతుంటే ఇప్పుడు అదే ఇంటర్వ్యూ వారి జీవితాలను తల్లకిందులు చేస్తోంది. కుటుంబాలు విడిపోతున్నాయి. చిన్న పిల్లలు ఒక్కసారిగా తల్లిదండ్రులను కోల్పోతున్నారు. యుఎస్సిఐఎస్ ఇంటర్వ్యూకి వెళ్లి తిరిగి ఇంటికి చేరుతారా లేదా అనేది తెలియని పరిస్థితి నెలకొంది. తాజా పరిస్థితులతో గ్రీన్ కార్డ్ అప్లికెంట్స్ పై యుఎస్ తిరిగి కఠినంగా వ్యవహరిస్తోందా, లేక ఐసీఈ, యుఎస్సిఐఎస్ మధ్య ఏదైనా కొత్త సమన్వయం జరుగుతోందా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. యుఎస్సిఐఎస్ ఇంటర్వ్యూలకు పిలిచి అక్కడే ఎందుకు అరెస్టులు చేస్తోంది అనే ప్రశ్నలు ఇప్పుడు అమెరికాలో అతిపెద్ద చర్చగా మారాయి. లీగల్ ప్రాసెస్లో ఉండేవారికి కూడా ఇంత భయం పుడుతున్న పరిస్థితి ప్రపంచంలోని ఇమిగ్రేషన్ వ్యవస్థలపై పెద్ద ప్రశ్నలను రేకెత్తిస్తోంది. అమెరికాలో గ్రీన్ కార్డు ప్రయాణం ఒకప్పుడు ఆశతో నిండిన దారిగా కనిపించేదే ఇప్పుడు ఆఫీసు తలుపు దాటితే అరెస్టు అయ్యే ఉచ్చులా మారిపోయిందన్న భావన వలస కుటుంబాల్లో కల్లోలం రేపుతోంది.